గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఆశన గారితో మాట్లాడారు కాబట్టి ఈ మార్పు ఎప్పుడు మారిన పరిస్థితుల వల్ల లాస్ట్ 100 ఇయర్స్లో వచ్చిన టెక్నాలజికల్ చేంజెస్ కావచ్చు, పాలకవర్గాలకు సంబంధించిన అంశాలలో కావచ్చు. ఎగ్జాక్ట్లీ ఆయన చెప్పిండని నేను చెప్పాను, ఎందుకంటే వాళ్ళకు కొన్ని ఆంక్షలు. ముద్రపడ్డ వాళ్ళు చాలా దారుణంగా క్రిటిసైజ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? దేవుజీ చెప్పిండా నేను లొంగిపోయినా అని? పోనీ దేవుజీ గురించి డీజీపీ చెప్పాడా శివధర్ రెడ్డి లొంగిపోయిండని? నేను బయటకు వచ్చినా, బయటికి రావడం అనేది నాట్ ఈక్వల్ టు లొంగిపోవడం. చాలా కాలం నుంచి వాళ్ళ లోపల అంతర్గత సంక్షోభం. ఈ కన్ఫ్యూజన్లో 30 ఏళ్ళు గడిచిపోయినాయి. కానీ 30 ఏళ్ళలో జరగాల్సిన నష్టం జరిగింది కదా. జరుగుతుంది. ఇప్పుడు నీకు ఒక క్లారిటీ లేకుండా పోయినావు, డిమోరలైజ్ అయిపోయారు. ఎందుకంటే ప్రతి కేంద్ర కమిటీ మీటింగ్ కానీ రాష్ట్ర కమిటీ మీటింగ్లో కానీ అంటే మరి వాళ్ళు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చారు? లొంగిపోవడం కాదంటారు. 30 ఏళ్ళ నుంచి ఒక సంక్షోభం ఉంది వాళ్ళలో, సిద్ధాంత సంక్షోభం. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ఈవెన్ బిఆర్ దాదా కూడా ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గణపతి గారికి కూడా దీన్ని ముందుకు తీసుకుపోలేను, నడపలేను, ఎవరైనా సమర్థులు ఉంటే వాళ్ళు నడుపుకుంటారని చెప్పి సేఫ్గా తప్పుకున్నాడు ఆయన. ఆ రోజు అనారోగ్యంగా లేడు, ఈరోజు అనారోగ్యంగా లేడు. ఓకే, సరే. రెండో విషయం, ఆశన్ గారి ఉద్దేశం ఏమనిపిస్తుంది అంటే రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారా, లేదా ఉన్న రాజకీయ పార్టీలోనే చేరి మరొకసారి? చాలా మెచ్యూరిటీ ఉన్నాడు ఆయన, అంటే ఎవరు ఊహించినంత మెచ్యూరిటీతో ఉన్నాడు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అజ్ఞాతులను అన్నలందరూ ప్రభుత్వాల పిలుపు మేరకు బయటకు వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా తిరిగి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, ప్రజల కోసం పోరాటం చేస్తాం, ప్రజలకు కావాల్సిన సమస్యల మీద నిరంతరం కృషి చేస్తామని చెప్తున్నారు. అసలు వాళ్ళు రాజకీయ పార్టీకి చేరుతారా, లేదు మాజీలందరూ కలిపి మరో పార్టీ పెడతారా అనే విషయం అంతా మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు ప్రకాష్ గారు ఉన్నారు. అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రకాష్ గారు ఆశనతో నిన్నంతా చాలాసేపు గడిపారు. ఆశన్న మనోభావాలు బయటికి చెప్పలేనివి కొన్ని ఉన్నాయి మీడియాకి, కానీ ఆయనతో షేర్ చేసుకున్నారు కాబట్టి ప్రకాష్ గారు కూడా తెలుసుకున్నాం. నమస్తే. నమస్కారం మురళి గారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మల్లోజు వేణుగోపాల్ గారి దగ్గర నుండి దేవ్జీ కానీ, ఆశన్న కానీ, మల్ల రాజరెడ్డి గారు, దామోదరులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే మేము ఎంచుకున్న లైన్ ప్రకారం వెళ్తాం, కానీ ఆయుధం పక్కన పెట్టి మావోయిస్ట్ ఏం చెప్పారో అదేవిధంగా ప్రజాస్వామ్యంగా మేము వెళ్తాం, పోరాటాలు చేస్తాం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తాం అంటారు. అంటే మాజీలందరికీ పార్టీ పెట్టి మావో ఏం చెప్పారో దాని ప్రకారం వెళ్తారా, లేదు ఇప్పటికే ఉన్న రాజకీయ పార్టీలో చేరి వాళ్ళు అనుకున్న సిద్ధాంతం ప్రకారం వెళ్తారా? ఈ రెండింటితో పాటు మీకు ఆశన్ గారు ఏం చెప్పారు? ఎందుకంటే మీరు చాలాసేపు ఆశనతో ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు ఆయన మాతో కన్నా మీతో ఎక్కువ షేర్ చేసుకున్నారు కాబట్టి ఆయన మనసులో ఉన్నది ఏంటి? వాస్తవంగా మావో ఆలోచన విధానం అంటే ఏంది అంటే సాయుధ పోరాటం ద్వారా ప్రజలను విప్లవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పాలక వర్గాల మధ్య ఉన్న వాళ్ళ మధ్య ఉన్న పోటీని ఉపయోగించుకొని కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకొని కొండల్లో, లోయల్లో, మైదానాలలో, ఎక్కడ నదులలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ ప్రాంతాలల్లో విముక్తి సైన్యాన్ని, గెరిల్లా పోరాటాలను, విముక్తి ప్రాంతాలను, ఒక ప్రజల యొక్క సమస్యలు తీసుకొని సాయుధ పోరాటాన్ని బిల్డ్ చేయడం అనేది, ఒక విప్లవ పరిస్థితిని ఉపయోగించుకొని ప్రభుత్వాలను కూల్చాలి. అంటే రాజ్యం యొక్క సైన్యానికంటే బలమైన సైన్యాన్ని తయారు చేయాలి. ఇవన్నీ కూడా లాంగ్ మార్చ్ అంటే దాదాపుగా ఒక 80 ఏళ్ల కింద మావో తయారు చేసిన సిద్ధాంతం. అది చైనాలో విజయవంతమైంది. ఆయన ఏ పద్ధతిలో అయితే అనుకున్నాడో ఆయన అది విజయవంతం కావడానికి కారణం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం రావడం. ఆ రెండవ ప్రపంచ యుద్ధం అనేది ఈ వివిధ దేశాల మధ్య వైరుధ్యాలను పెంచింది. జపాన్ కానీ ఇంకోటి కానీ ఏదైతే వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయో వాళ్ళు అందులో యుద్ధంలో కూరుకుపోయేటట్టు చేసేసరికి బ్యాటిల్ గ్రౌండ్ అంతా ఈయనకు ఓపెన్గా ముందుకు వచ్చింది. కాబట్టి అది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన సిద్ధాంతాన్ని అక్కడ అమలు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఏనాన్ ఫస్ట్ విముక్తి చేసి అట్లా రాజ్యాధికారాన్ని 1949-48లో అట్లా చేజిక్కించుకున్నారు. అది ఒక స్టోరీ. చైనాపై అరుణతార అనే నవలలో చాలా అద్భుతంగా రాశారు. అక్రాస్ ద యాంగ్సీ రివర్ అనే ఒక సినిమా కూడా వచ్చింది. అందులో మనం మావోయిజం అర్థం చేసుకోవచ్చు. బట్ స్ట్రాటజీ పరంగా ఇప్పుడు రష్యాలోనేమో కార్మిక వర్గాన్ని చేసి పోరాటాల ద్వారానే లెనిన్ చాలా క్విక్ టైంలో
అది రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. ప్యారిస్ కమ్యూన్లో అట్లాంటి ఒక ప్రయత్నం జరిగింది, ప్యారిస్లో ఫెయిల్ అయింది. అది దాన్ని క్రిటిసైజ్ చేశారు మార్క్స్, కార్ల్ మార్క్స్. నేపాల్లోనేమో అందరూ కలిసి ఒకటై ఆ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. బట్ తర్వాత కాలంలో వాళ్ళ పాలనలో కూడా భిన్నత్వం లేకపోవడం వల్ల ఆ యంగ్ జనరేషన్ జెన్జీ ఏదైతే ఉన్నదో దాన్ని ఇష్టపడలేదు. తర్వాత వాళ్ళు అవినీతి పాల్పడ్డారు అనేది ఆరోపణలు, నిర్ధారణలు ఇవన్నీ ఉన్నాయి. సరే, అదొక డిఫరెంట్ లైన్. మావో ఆలోచన విధానం ద్వారా రాలేదు అక్కడ. అయితే ఇక్కడ మావో ఆలోచన విధానము మార్క్సిజం లెనినిజం అంటే అందులో మెయిన్ థీమ్ ఏంటంటే విప్లవం ద్వారా ప్రజా సైన్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ రాజ్యం యొక్క సైన్యాన్ని ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది, బ్యాలెట్ ద్వారా కాదు బుల్లెట్ ద్వారా అని. అది ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అప్పుడు అనుకున్న పద్ధతులు, ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఉన్నా, లెనిన్ ఉన్నా, మావో ఉన్నా, భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు వాళ్ళు ఆలోచించి ఉంటే వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని పక్కకు పెడతారు. అంటే వాళ్ళు బతికున్నా వాళ్ళు పక్కకు పెడతారు. ఇప్పుడు ఎంచుకున్న లైన్ అయిపోయింది అది ఇప్పుడు. ఎందుకంటే మారిన పరిస్థితుల వల్ల లాస్ట్ 100 yearsలో వచ్చిన టెక్నాలజికల్ చేంజెస్ కావచ్చు, పాలకవర్గాలకు సంబంధించిన అంశాలలో కావచ్చు, వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా రాజ్యాధికారానికి అంటే ఎలక్షన్ల ద్వారా గెలవడానికి కొట్లాడుకుంటారు తప్ప వాళ్ళ స్వభావాల వైరుధ్యం లేదు. వాళ్ళు అది కూడా అధికారంలో ఉన్నా కూడా వీళ్ళని అణిచేసే లైనే తీసుకున్నాడు. తర్వాత ఇక్కడ ఒక రాష్ట్రము ఒక రాజ్యం విడిగా ఉండదు. ఇవాళ అమెరికా చెప్తేనే ఆయిల్ కొనుగోలు చేయాలి, మీరు రష్యా దగ్గర అంటే కొంటుండు, వద్దంటే ఊరుకుంటుండు. అంటే ఎంత గ్రిప్ ఉన్న సామ్రాజ్యవాదాంది. వాళ్ళు ఇక్కడ ఇంటర్నల్గా ఒక రెవల్యూషన్ వస్తుంటే అమెరికా ఊరుకుంటుందా? ఇప్పుడు ఏ దేశాలనైనా వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్ఫేర్ అయ్యి అనిచేస్తున్నారు కదా. ఇప్పుడు మోడీ ఆయనకు నమ్మకమైన స్నేహితుడు ట్రంప్కి. అప్కి బార్ మోడీ సర్కార్ అని చెప్పాడు, మన ట్రంప్ సర్కార్ అని. అమెరికా పోయి అంటే అక్కడ భారతీయులకు అందరికీ మెసేజ్ ఇచ్చాడు, ట్రంప్ని తీసుకురండి అని. ట్రంప్ ఏం చేశాడు? పూర్తిగా గులాంగా మార్చుకున్నాడు నరేంద్ర మోడీని. నేను చెప్పినట్టు నువ్వు వినాలే, ట్రేడ్ అగ్రిమెంట్ అంతా నేను పంపేదానికి ట్యాక్స్ ఉండొద్దు, నువ్వు పంపేదానికి మాత్రం మేము ట్యాక్స్ వేస్తాము, నువ్వు ఆయిల్ ఎక్కడ కొనాలనో మేము డిక్టేట్ చేస్తాము. అంటే ఏ స్థాయికి పోయింది ఇవాళ? అంటే మోడీకే సర్వసత్తాక గణతంత్ర స్వాతంత్ర ప్రజాస్వామ్య దేశం ఏమైంది ఇవాళ? బానిసత్వంలో మగ్గుతున్నది. రేపు ఎల్లుండో ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ట్రంప్ మళ్ళీ ఆక్రమించడానికి ఏమీ లేదు భారతదేశాన్ని పరోక్షంగా. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ విప్లవ పరిస్థితి ఉన్నది, లేని విప్లవ పరిస్థితిని ఉన్నట్టుగా దాని గురించి ఇంకోటి చెప్తాను నేను. అదేవిధంగా సైన్యాన్ని తయారు చేసి భారత సైన్యాన్ని ఓడిస్తాము, దాదాపు 19 లక్షలను ఎవరో చెప్పారు మొన్న మొత్తం స్ట్రెంత్. ఇంతమందిని ఓడించేంత సత్తా గతంలో ఎప్పుడు రాలేదు, భవిష్యత్తులో రాదిగా. అటువంటిప్పుడు ఇంకా లైన్ ఎందుకు? ఇప్పుడు ప్రజల సమస్యల మీద పోరాటం చేసి కొన్ని సంస్కరణలు తీసుకురావడము, కొన్ని మార్పులను తీసుకురావడము, రాజ్యాంగంలో రాసుకున్న ప్రజాస్వామ్యాన్ని అమలు జరిపేటట్టు చేయడం అయితే దీనికి మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానం అవసరం లేదు. వీళ్ళంతా మీరు ఆశన గారితో మాట్లాడారు కాబట్టి ఈ మార్పు ఎప్పుడు వాళ్ళు తీసుకున్నారు అంటే నేను చెప్పేది నా అభిప్రాయమే. ఆశన గారు చెప్పిన విషయాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ ఆయనకి చెప్పిండని నేను చెప్పాను, ఎందుకంటే వాళ్ళకు కొన్ని ఆంక్షలు ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడకూడదు ఇటువంటి విషయాలలో, భవిష్యత్ కార్యక్రమాల గురించి కూడా ఏం మాట్లాడకూడదు. బట్ నేను నా అభిప్రాయాన్ని, వాళ్ళల్లో ఉన్న ఆ కన్ఫ్యూజన్ని మొత్తంగా నేను చెప్పాలనుకున్నా. ఇంకోటి, ఒక ఎజెండా కూడా ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వస్తున్నారు, వాళ్ళని వెల్కమ్ చేశాం. వెల్కమ్ చేసినప్పుడు ఆ బాధ్యత మా మీద ఉంటుంది. ఎవరైతే వెల్కమ్ చేశారో ఎట్లా ముందుకు పోవాలనో వాళ్ళకు ఒక ప్రపోజల్, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనం మెంటర్స్గా ఉంటాం, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఒక ప్రతిపాదన పెడతాం, ఈ దారిలో ముందుకు పోండి, ఇది మాకు అవసరం అని చెప్తాం మనం. ఇక్కడ ఏమైందంటే కొన్ని విమర్శలు వాళ్ళ మీద ఎవరైతే అంటే అర్బన్ నక్సలైట్స్ అని ఏదైతే ముద్రపడ్డదో, ఈ ముద్రపడ్డ వాళ్ళు చాలా దారుణంగా క్రిటిసైజ్ చేస్తున్నారు వాళ్ళను. అంటే తెలిసి చేస్తుండ్రా, తెలియక చేస్తుండ్రా, ఎందుకు ఇట్లా తయారైన వీళ్ళు? ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే లొంగిపోయిన అని పదే అంటున్నారు. ఇప్పుడు దేవ్జీ చెప్పిండా నేను లొంగిపోయినా అని? పోనీ దేవ్జీ గురించి డీజీపీ చెప్పాడా శివధర్ రెడ్డి లొంగిపోయిండని? డీజీ గారు చెప్తున్నారు కదా దేవ్జీ నేను లొంగిపోయినా అని చెప్పట్లేదు. నేను బయటికి రావడం అనేది నాట్ ఈక్వల్ టు లొంగిపోవడం. లొంగిపోవడం అంటే ఏంటంటే వ్యక్తిగత జీవితంలో స్థిరపడాలని ఒక భయంతో ఆయుధాన్ని సరెండర్ చేసి తన కుటుంబంతో నార్మల్ లైఫ్లోకి రావడాన్ని మనం కేసులు అవన్నీ కూడా విత్డ్రా చేయించుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా లొంగిపోవడం. మరి ఇప్పుడు ఆయన చేసింది ఏంటో కాదు, వాళ్ళకేమీ హామీ ఇవ్వలేదు ప్రభుత్వం మీ మీద కేసులు లేకుండా చేస్తామని. ఇప్పటికి కూడా ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చాక
ఇన్ని రోజులలో. ఇంకోటి, ప్రభుత్వం అడిగితే వాళ్ళు బయటికి రాలేదు. వాళ్ళు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, చాలా కాలం నుంచి వాళ్ళ లోపల అంతర్గత సంక్షోభం ఉన్నది. నా దృష్టిలో అయితే ఇది 96 నుంచి ఉంది. అంటే పద్మవ్యూహంలో అభిమన్యుడు పోయినట్టుగా పోయారు. బయటికి రావడం తెలియదు, సేఫ్ ఎగ్జిట్ తెలియదు, ముందుకు పోవడం తెలియదు. ఈ కన్ఫ్యూజన్లో 30 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇదైతే చాలా పెద్ద బ్లండర్. కానీ 30 ఏళ్ళలో జరగాల్సిన నష్టం జరిగింది కదా. జరుగుతుంది. ఇప్పుడు నీకు ఒక క్లారిటీ లేకుండా పోయినావు నువ్వు, బయటికి రావడం తెలియదు, ముందు పోవడం తెలియదు, ఏం చేస్తాం? అటువంటి సంక్షోభం ఉన్నదనే సంగతి 2012లోనే రాజ్యం పసిగట్టింది. ఇంకా వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు డిమోరలైజ్ అయిపోయారు. ఎందుకంటే ప్రతి కేంద్ర కమిటీ మీటింగ్ కానీ రాష్ట్ర కమిటీ మీటింగ్లో కానీ ఆల్టర్నేట్ వాయిస్ వినబడుతున్నది. ఎట్లా పోతాం మనం? విప్లవ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ మీరు చూడండి, డైరెక్ట్ అకౌంట్లలోకి డబ్బులు పోతున్నాయి. ఇలా ఆకలితో తెచ్చే పరిస్థితి ఉందా? పోనీ ఫారెస్ట్ వాళ్ళ దోపిడీ, శ్రీకాకుళం ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం, ములుగు అడవులలో ఉద్యమం మొదలుపెట్టినాడు ఉన్నట్టుగా చౌకీదారులే ఇవాళ కింగులు ఉన్నారా? సారదారులు కింగులు ఉన్నారా? ఎక్కడ లేరు కదా. మామూలు ఒక కానిస్టేబుల్ లాగా పనిచేస్తున్నారు వాళ్ళు అక్కడ. అంటే ఏ హరాస్మెంట్ ఉంది? వడ్డీ వ్యాపారుల హరాస్మెంట్ ఉందా? ఏం చేశారు అప్పుడు? వెనకట్లాగా భూస్వాములు ఉన్నారా? అంటే మరి వాళ్ళు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చారంటే లొంగిపోవడం కాదంటున్నారు. 30 ఏళ్ళ నుంచి ఒక సంక్షోభం ఉంది వాళ్ళలో, సిద్ధాంత సంక్షోభం. నేను కొంతమంది ఇంటర్వ్యూస్ కానీ కొంతమందితో పర్సనల్గా మాట్లాడిన దాన్ని బట్టి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే, ఈవెన్ బిఆర్ దాదా కూడా ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనో ఆయన క్లారిటీ లేదు. ఈ బాధ్యతలు ఇచ్చిన వ్యక్తికి కూడా అనారోగ్యం అనేది ఒక బహానా. గణపతి గారికి కూడా దీన్ని ముందుకు తీసుకుపోలేను, నడపలేను, ఎవరైనా సమర్థులు ఉంటే వాళ్ళు నడుపుకుంటారని చెప్పి సేఫ్గా తప్పుకున్నాడు ఆయన. ఆ రోజు అనారోగ్యంగా లేడు, ఈ రోజు అనారోగ్యంగా లేడు. వయసు మీద పడ్డప్పుడు కొంచెం మోకాలు నొప్పులు ఉంటాయి, కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. కానీ ఇప్పుడు దేవ్జీ కూడా ఏం చెప్పాడు, అనారోగ్య కారణాల వల్లట. ఆయనకి ఏమైంది అనారోగ్యం? ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఓటమిని అంగీకరించలేక ఎక్కడ ఈ అర్బన్ నక్సలైట్లకు వణికిపోతున్నారు వాళ్ళు. సరే, దేవ్జీ వచ్చారు బయటికి. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అడిగారట కదా, ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అటలే కదా, ఆయన ఎక్కడన్నా రిటర్న్గా ఆధారాలు ఉన్నాయా? సీఎం గారే చెప్తున్నారు. సీఎం గారు చెప్పింది నమ్ముదామా మనం? ప్రజలు నమ్ముతున్నారా? మీరు ఓటింగ్ పెట్టండి, సీఎం రేవంత్ రెడ్డి చెప్పేదాన్ని ఎంతవరకు నమ్ముదామని. నాకు రివార్డ్ పెంచండి అన్నది తప్పండి. అది ఒకవేళ దేవ్జీ అట్లా అడిగాడని నేనైతే అనుకోవట్లేదు. ఓకేనండి, రివార్డ్ విషయం పక్కన పెడతాం. ఆసన కానీ దేవ్జీ కానీ వేణుగోపాల్ గారు కానీ ఎవరు వచ్చినా సరే, వీళ్ళని నమ్మి వీళ్ళు చెప్పినట్టు చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. అవును. మరి వాళ్ళ గురించి ఆలోచించారా మీరు? అయితే ఆశన్న ఈ విషయంలో ఒకటి క్లారిటీ ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఎవరినైతే మీడియేటర్ను, ఒక జర్నలిస్ట్ను, ఆయన టీంనంతా కూడా వాళ్ళ డిమాండ్స్ను ప్రభుత్వం ముందు పెట్టడానికి అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఉపయోగించుకున్నది. ఆయన అంటే చాలా గౌరవం వీళ్ళకు. అతను ఏ ఛానల్కు ఏ పత్రికకు అటాచ్గా లేడు. ఆయనే చాలా ఫ్రీలాన్స్. ఆయన అంటే చాలా గౌరవం కూడా. ఆయన ఎప్పుడు కూడా ప్రజల సమస్యలు తీసుకుపోవడానికి చూపెట్టాడు తప్ప ఆయన అడ్వాంటేజ్ తీసుకోలే. ఆయన నమ్మారు వీళ్ళు. ఆయన ద్వారా వచ్చిన వర్తమానం ఏంటంటే, వీళ్ళు పెట్టిన డిమాండ్లలో అది వన్ ఆఫ్ ది ఫస్ట్ డిమాండ్స్ ఏంటంటే, అడవులలో నుంచి అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టిన వాళ్ళు, మాతో తిరిగిన సహచరులు, వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడానికి మాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. కనీసం వాళ్ళతో మేము మాట్లాడే విధంగా, ఎందుకంటే లైన్ మార్చుకుంటున్నప్పుడు మా లైన్లో పనిచేసి అరెస్ట్ అయిన వాళ్ళకు కూడా మేము అడవిలో ఎట్లయితే నక్సలైట్తో మేము మాట్లాడుకున్నామో, ఇంతమందిని మాట్లాడే కదా ఒప్పించింది. సో వాళ్ళని కూడా మేము మాట్లాడి ఒప్పిస్తాము, మాకు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి, మాకు కలిపియాలని చెప్పేసి వాళ్ళు బయటికి రాకముందు పెట్టిన డిమాండ్ అది. ఇలా వీళ్ళు తెలియక ఈ అర్బన్ నక్సలైట్లు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద కామెంట్స్ చేస్తున్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వదులుతున్నారు. సినిమాల గురించి చెప్పుకుంటే మనకేం ఇబ్బంది లేదు, కానీ తెలిసి తెలియక ఎందుకు మాట్లాడాలి? పోనీ వాళ్ళు వచ్చి ఇక్కడ బయట తిరిగారు, ఒక్కరన్నా పోయి కలిసారా? వీళ్ళకి ధైర్యం దమ్ములున్నాయా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ. ఆసన గారు పెట్టిన డిమాండ్కి ప్రభుత్వం ఏముంది? ప్రభుత్వం ఏంటంటే, మంచి చేద్దామని చెప్పి నాన్స్తో వచ్చింది. 4 నెలల తర్వాత తన భార్య జైల్లో ఉంటే చూడడానికి అనుమతించింది. అందుకే ఆయన ఇక్కడికి వచ్చాడు. భార్య చెంచల్ కూడా జైల్లో ఉంది ఇప్పటికీ. అయితే వాళ్ళు సైలెంట్గా లేరు. వాళ్ళు ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు, న్యాయవాదులను. ఇప్పుడు ఆయన చెప్పింది వింటే నాకు షాక్ అనిపించింది. ఆమె మీద పెట్టిన అన్ని కేసులలో బెయిల్ వచ్చింది ఇక్కడ తెలంగాణలో. ఒక్క కేసు ఛత్తీస్గఢ్ది రావాల్సి ఉన్నది. అంటే వాళ్ళు ఏం చేయకుండానే, ఆయన భార్యకు ఒక్కదానికే కాదు, వీళ్ళతో చెప్తున్నారు 9 ఏళ్ళ నుంచి బెయిల్ లేక మగ్గిపోతున్నారట. లెక్కలున్నాయా వీళ్ళ దగ్గర? ఆర్టీఐ పెట్టి తీసుకున్నారా? పోనీ ఇది ఎవరు చేయాలి మురళి గారు? ఇప్పుడు బయట ఉండి వాళ్ళ మీద పరాన్నజీవులుగా ఉన్నవాళ్ళు, ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏర్పాట్లు వీళ్ళు కదా చేయాల్సింది.
వీళ్ళు బొందలో పడ్డ వాళ్ళ మీద రాలేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో ఎన్నో ఏళ్ళ నుంచి సహచర్యం ఉన్న వాళ్ళు యాంకర్లుగా మారిపోయిన యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తున్నారు వాళ్ళను. నేను సీరియస్గా చెప్తున్నా, వీళ్ళను మూసుకొని కూర్చోండి, చేతనైతే పోయి ఆయుధాలు బట్టి కొట్లాడండి, లేకుంటే మీ పిల్లలతోని సందులలో పందుల వల్లే ఉండండి, అంతే తప్ప ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టకండి. ఆయన చాలా కోపంగా ఉన్నాడు ఇటువంటి వాళ్ళు చేయబట్టి. అరే మేము ఇన్ని త్యాగాలు చేసినాము 40-35 ఏళ్ళ నుంచి, వీళ్ళకి ఇంత గౌరవం లేదా మేమంటే? మేము వీళ్ళకి ఎట్లా కనబడుతున్నాము? రాత్రి మేము మారిపోతామా? మా నుంచి కదా వీళ్ళంతా ఇదైంది. అదే ఈ రెవల్యూషనరీ రొమాంటిసిజంలో తేలియాడారు. పిల్లల్నేమో మంచిగా చదివించుకుంటారు, ఏసీ రూములలో ఉంటారు, గడ్డాలను ట్రిమ్ చేసుకుంటూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు. వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేశారు వాళ్ళు, అదే అందులో డౌటే లేదు. మరి వాళ్ళ గురించి రాత్రి ఇట్లా ఇష్టం వచ్చినట్టు ప్లేట్ ఫిరాయిస్తే ఎట్లా వీళ్ళు? అయితే ఆయన అన్నది ఏంటంటే ఆలస్యం చేస్తున్నారు. మేము వాళ్ళ బెయిల్ ఏర్పాట్లు చేసాం, అన్నీ చేసాం, కానీ రాజ్యం ఒక నిర్ణయం తీసుకోవాలి. కేసుల గురించి ఏమన్నాడంటే, ఒకసారి మేము వాళ్ళ గ్రిప్లోంచి బయటకు వస్తే వాళ్ళకి అది ఇష్టం ఉండదు, కాబట్టి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి కేసులన్నీ కంటిన్యూ చేస్తారు వాళ్ళు. సరే మేము రావడానికి వాళ్ళు ఎన్ని మాటలు ఇచ్చినా మాకేం భ్రమలు లేవు. కొన్ని కేసులు జీవోలతో పోవు. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నా కూడా కోర్టు ఒప్పుకోలేదు కొన్ని కేసులు తీసేయడానికి. అరెస్ట్ చేయకుండా ఉండొచ్చు కానీ కేసులు మొత్తం తీసేయలేం. మర్డర్ కేసులు ఉంటాయి, ఎప్పటియో గణపతి గారి మీద పీతాంబరరావు కేసు ఉన్నది జన్నారంది, అది పోతుందా? ఎన్ని సంవత్సరాలైనా అట్లే ఉంటుంది కదా. మరి వాళ్ళ మీద ఉన్న గ్రేవ్ ఆఫెన్సెస్ అవే కదా. 7 సంవత్సరాల పైబడి కేసులు కూడా ఆర్మీని చంపిన కేసులు ఉన్నాయి, పోతాయి అవి? పోవు. కాబట్టి ఇట్లాంటి కేసెస్ జైల్లో ఉన్న వాళ్ళ పట్ల వాళ్ళకి కన్సర్న్ ఉంది. వాళ్ళు బెయిల్ పెడుతున్నారు, బెయిల్ మీద వస్తున్నారు, వాళ్ళు కొట్లాడుతున్నారు, వాళ్ళు డిమాండ్లలో ఫస్ట్ డిమాండ్స్ అవే పెట్టారు. అవేం తెలియక ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద నిందలేస్తే మాలాంటి వాళ్ళు బ్లడ్ బాయిల్ అవుతుంది. వాళ్ళకి ఎట్లా ఉండాలి? తర్వాత కొంతమంది మాజీలు అక్కడ 20 ఏళ్ళు పనిచేసి వచ్చిన వాళ్ళు వీళ్ళని బఫూన్లలాగా లేకపోతే జోకర్లలాగా రకరకాల సెటైర్స్ రాసుకుంటారు. పనికి మాలిన సోషల్ మీడియా ఉంది కదా వాళ్ళ చేతుల్లో, అడ్డగోలుగా. ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ఆయన తరఫున వీళ్ళందరికీ చెప్తున్నా, మీకు చేతనైతేనేమో వాళ్ళకు ఒక దారి చూపెట్టే విధంగా సిద్ధాంత చర్చలలో పాల్గొనండి, కానీ గతంలో వాళ్ళు చేసిన త్యాగాలను దృష్టిలో పెట్టుకొని మూసుకొని కూర్చోండి. అది ఎవరన్నా కానీ ఈ రకంగా సెటైల్ రాసేవాళ్ళు కానీ ఈ బయట ఇష్టం వచ్చినట్టు మీడియాలలో మాట్లాడేవాళ్ళు కానీ, వాళ్ళ ఉద్దేశం కూడా వీళ్ళు అప్పుడే వచ్చి ఉంటే చాలా మంది అమరులు అయ్యేవారు కదా కదని వాళ్ళు ఇప్పుడు వచ్చినందుకు తిడుతున్నారు. ఎప్పుడో రావాల్సిందని చెప్తలేరు వాళ్ళు, ఇప్పుడు వచ్చినందుకు తిడుతున్నారు. వాళ్ళని అలా రావాలి కదా. వాళ్ళు వస్తే వీళ్ళు పాటలు రాసుకుంటారు, వీళ్ళు ఉపన్యాసాలు ఇస్తారు, ప్రెస్ క్లబ్లలో మీటింగులు పెట్టి పుస్తకాలు వేసుకుంటారు. ఓకే సరే, రెండో విషయం, ఆసన్ గారి ఉద్దేశం ఏమనిపిస్తుంది అంటే రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారా లేదా ఉన్న రాజకీయ పార్టీలోనే చేరి మరొకసారి? చాలా మెచ్యూరిటీగా ఉన్నాడు ఆయన, అంటే ఎవరము ఊహించనంత మెచ్యూరిటీతో ఉన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, ఈ లైన్ ఇక ముందుకు పోదు, మేము సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం కోసం అందులో ఉండి మేము చావడమే తప్ప ఇది, ఎందుకంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి దళాల్లోకి కోర్టులు పోయారు. ఆయన నేను పేరు చెప్పాను కానీ ఒక పెద్ద నాయకుడిని బయటికి రప్పించి చంపడానికి 10 ఏళ్ళు ఓ కోర్టును ఆయన దళంలో పెట్టారు. ఆయన నమ్మించడానికి 10 ఏళ్ళల్లో ఎన్నోసార్లు బయటికి తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చారు, దవాఖాన పర్పస్ ఇంకో పర్పస్. ఇంకా నమ్ముతారు కదా, అంటే అది యుద్ధంలో భాగం అనుకోవచ్చు. ఆసన్ గారు కూడా కొంతమందిని కోర్టులో పెట్టి మాజీలను చంపడానికి కూడా వేశారనేది ఒక వార్త. అది వాళ్ళ ఎత్తుగడలలో ఏమన్నా అట్లాంటి దానికి దీనికి మనం అంటే నేను అనేది ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జనాన్ని కరప్ట్ చేశారు. అక్కడున్న వాళ్ళ అనుచరులకు కావచ్చు, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళని కావచ్చు. తర్వాత కన్జ్యూమరిజం, ఇవన్నీ ఎకనామిక్ బెనిఫిట్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి బాగా. రెండవది పరిస్థితి ఏంటంటే, వీళ్ళకు జనరల్గా సాయుధ పోరాటం విషయంలో ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానం ప్రకారమే చారు మజుందార్ గారు నక్సల్బరీ ఉద్యమాన్ని ఎట్లయితే నడిపారో, అప్పుడు తెరాయి రిపోర్ట్ అని ఒకటి కానుసన్యాలు వీళ్ళందరూ కూర్చొని యాక్సెప్ట్ చేశారు 1972 ఆ ప్రాంతంలో, చారు మజుందార్ చనిపోవడానికంటే ముందు. అందులో వాళ్ళు కొన్ని గుణపాఠాలు తీసుకున్నారు. అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏవని 72లో వాళ్ళు చెప్పారో, ఇదే ఫెయిల్యూర్ ఇప్పటిదాకా నడుస్తూ ఉన్నది. నేను ఒకసారి మీకు ఇబ్బంది లేకపోతే ఆ తెరాయి రిపోర్ట్లోనే వాళ్ళు తీసుకున్న గుణపాఠాలు ఒక 1 minute చదువుతాను. వాళ్ళు ఏమంటారంటే, నక్సల్బరీ పోరాటం గురించి చెప్తూ, ఇంత ప్రాధాన్యత కలిగిన నక్సల్బరీ పోరాటం దీర్ఘకాల సాయుధ పోరాటంగా సాగలేదు. నక్సల్బరీ కానీ శ్రీకాకుళం కానీ, ఆ తర్వాత శ్రీకాకుళం. ఈ పోరాటం తాత్కాలికంగానైనా విఫలం కావడానికి దారితీసిన తప్పులను వారి క్రింది విధంగా అంగీకరిస్తున్నారు తెరాయి రిపోర్ట్లో కానుసన్యాలు, చారు మజుందార్.
ఒకటి బలమైన పార్టీ నిర్మాణం లేని లోపం, అది పీపుల్స్ వార్లో ఇప్పటికీ మావోయిస్టులలో బలమైన పార్టీ నిర్మాణం లేదు. రెండవది బలీయమైన ప్రజా పునాదిని నిర్మించడానికి ప్రజలపైన హృదయపూర్వకంగా ఆధారపడడంలో వైఫల్యం. అంటే బెదిరింపుల ద్వారానో లేకుంటే వాళ్ళ అవసరాలకో తప్ప హృదయపూర్వకంగా ప్రజలు ఇక్కడ వచ్చిన పరిస్థితి లేదు. మిలిటరీ వ్యవహారాలను గురించిన అజ్ఞానం. నాలుగోది ఏంటంటే పాత పట్టాల మీదనే ఆలోచించడం. రాజకీయ అధికారాన్ని స్థాపించే విషయంలోనూ విప్లవ భూ సంస్కరణల విషయంలోనూ లాంఛనప్రాయమైన వైఖరి. అదేవిధంగా మేము మావో ఉపదేశాలను మాటలలో అంగీకరించామే కానీ ఆచరణలో రివిజనిస్టు పద్ధతులను రెట్టింపు చేశాం. వాస్తవానికి ప్రతి ప్రాంతంలో పార్టీ నిర్మాణం నిస్తబ్దంగా ఉండిపోయింది. ఇవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఐదవది ఏంటంటే పార్టీ సభ్యులంతా పోరాట ప్రారంభంలో చురుగ్గా ఉంటూ ప్రజల విశాలమైన ఉద్యమంలో కొట్టుకుపోయారు. ఆరవది వీరోచితమైన రైతాంగం నిర్వహించిన 10 గొప్ప కర్తవ్యాలను మేము రాజకీయంగా అంచనా వేయలేకపోయాం. వాటి ప్రాముఖ్యతను ప్రజల్లో ప్రచారం చేయలేకపోయినాం. వీరులైన రైతాంగం ప్రజానీకం తుఫాను వల్ల వేగంగా తమకు తాము సంఘటితపరుచుకున్నారు. విప్లవ కమిటీలను ఏర్పరిచారు. 10 గొప్ప కర్తవ్యాలను పూర్తి చేశారు. 67 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో వర్గ పోరాటాన్ని అతి త్వరగా ముందుకు తీసుకెళ్లారు. అది నక్సల్బరీలో. ఇలాంటి ప్రజలపై మేము విశ్వాసం ఉంచలేదనేది ఇప్పుడు దాపరికం లేకుండా అంగీకరిస్తున్నాము. ఎవరైతే పోరాటాల్లో చురుగ్గా ఉండి ఒక విప్లవ పరిస్థితిని కొంచెం ముందుకు తీసుకెళ్లారో వాళ్ళని విశ్వసించలేకపోయినాం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే విప్లవ రాజకీయాధికారాన్ని స్థాపించడంలోనూ విప్లవ భూ సంస్కరణలను నిర్వహించడంలోనూ మా వైఫల్యం పోరాట కాలంలోనూ తర్వాత వర్గ పోరాటపు మొనను మొద్దుబార్చింది. అంటే ఇది 72లో తీసుకున్న గుణపాఠము. ఈ గుణపాఠాన్ని ఇప్పటికి కూడా ఏంటంటే తాము ప్రజలపై విశ్వాసం ఉంచలేదని స్వయంగా అంగీకరించారు. ఇప్పటికీ వారి స్థితి అదే. ప్రజలపై విశ్వాసం ఉంచని ఏ నాయకత్వము ప్రజా పోరాటాలను జయప్రదంగా నడపజాలదని నక్సల్బరీ పోరాట అనుభవమే చెప్తున్నది. ప్రజల పేరు ఎంత చెప్పినప్పటికీ ఈ నాయకత్వం నేటికి విప్లవ ప్రజా సమీకరణకు పూనుకోవడం లేదు. కనుక ఈ ఆత్మవిమర్శ లాంఛనప్రాయంగానే ఉండిపోతుంది. 50 ఏళ్ల కింద చెప్పారు తెరాయి రిపోర్ట్లో. అదే ఇప్పుడు అలాగే ఉంది కదా. ఇప్పటికి కూడా అదే ఉంది. అంటే వీళ్ళు 50 ఏళ్లలో ఏం చేశారు? కొండపల్లి గారు ఉన్నంత వరకు ఉత్తేజపరుస్తూ ముందుకు నడిపించారు. బట్ లైన్ పట్ల వాళ్ళకి ఎప్పటికీ క్లారిటీ లేదు. భారతదేశ పరిస్థితులకు మావోయిజాన్ని మార్క్సిజం లెనినిజాన్ని అన్వయించడంలో అప్పుడు ఫెయిల్ అయ్యిండ్రు, ఎప్పుడు ఫెయిల్ అయ్యిండ్రు. కాబట్టి సరే వాళ్ళ కోపం వచ్చినా కూడా కాలం చెల్లిన సిద్ధాంతం అని అంగీకరించక తప్పదు ఇప్పుడున్న పరిస్థితులలో. అయితే వాళ్ళకున్న క్లారిటీ ఏందో నేను చెప్తాను. అది వేణుగోపాల్ కావచ్చు, అది ఆశన్న కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు. వాళ్ళకేముందంటే ఇంకా మళ్ళీ ఆయుధాలు పట్టుకునే పరిస్థితి రాదు. లేదా భారతదేశంలో విప్లవం వచ్చే అవకాశం ఉందంటారు? రాదుగా. అంటే ఈ పద్ధతిలో రాదు, సాయుధ పోరాటం ద్వారా రాదు. అది అవుట్డేటెడ్గా. ఇంకా అది మనం ఎంత మనసులో ఉన్నా కూడా మనం పాటలు పాడుకోవాల్సిందే గత జ్ఞాపకాలను, కానీ ప్రజల్లోకి పోతే మాత్రం ఆ పరిస్థితి లేదు. ఆ విప్లవ పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళందరినీ చూస్తున్నారు. ఇప్పుడు సమాజాన్ని భూమి ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి, ప్రజలున్నంత వరకు సమస్యలు ఉంటాయి. మనకు కావాల్సింది ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, వాటిని పరిష్కరించడానికి ఎక్కడ పోరాడాలి, ఏ పోరాట రూపాలను అనుసరించాలి, ప్రజలు ఏ పోరాట రూపాలను అనుసరిస్తారు వాళ్ళు మనతో కలిసి ఉంటారు, కలిసి నడుస్తారు. అది కదా చేయాల్సింది. ఇలా ప్రజల సమస్యల మీద పోరాడే వేదికలను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు సింగరేణి కార్మికులకు ఒక రకమైన సమస్యలు ఉన్నాయి, ఆదివాసీలకు ఒక రకమైన సమస్యలు ఉన్నాయి. ఈ రకరకాల సమస్యలను వాళ్ళ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళను ఉద్యమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళు ముందుకు నడపాలి. కానీ వీళ్ళు పూర్తిగా అడవికే పరిమితం అయ్యారు కదండి. అది తప్పులు అవి. ఆ లోపాల నుంచి ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు కదా. ఇప్పుడు జనజీవన స్రవంతి అని ఏదైతే చెప్తున్నారో బయట ఉన్న అంతకుముందు కూడా వాళ్ళు జనంలో ఉన్నారు, ఆదివాసీ జనం మధ్యలో ఉన్నారు. ఇప్పుడు బయట జనంలోకి వచ్చారు. అయితే నిన్న ఆయన ఉపన్యాసం ఇచ్చాడు అక్కడ ఆ ఊరిలో. వారి బంధుమిత్రులు అందరినీ, చిన్ననాటి స్నేహితులను అందరినీ 100-200 మంది ఉంటే వాళ్ళ మధ్యలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీరు బాగా కరప్ట్ అయ్యారు, మీరు డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారు, మీరు కరప్ట్ అయిన తర్వాత నాయకులు కరప్ట్ అయిన ఎట్లా అడుగుతారు మీరు? కరెక్టే కదా. ఇవాళ వాడు ₹1,00,000 పెట్టి మీ ఓట్లు కొన్నాడు, రేపు 10 లక్షలు వసూలు చేస్తాడు కదా, అప్పుడు మీకు ప్రశ్నించే గొంతు ఉండదు కదా. కాబట్టి మీరు మారాలి. మేము వచ్చినా కూడా మేము ఇదే మీకు చెప్పేది. అంటే సమాజంలో ఉన్న రుగ్మతల మీద, ప్రజల్లో వచ్చిన ఇటువంటి చెడాలవాట్ల మీద వాళ్ళ పోరాటం రాబోయే రోజుల్లో జరిగేది. అంతేగాని మళ్ళీ రాజ్యాధికారం అనేది ఇంకా అవుట్డేటెడ్. అది దాని విషయంలో ఎవరు ఎన్ని అన్నా అర్బన్ నక్సలైట్లు వాళ్ళు మాత్రం బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రజా జీవనంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తి మాట్లాడతారు. అంటే వాళ్ళ హక్కుల కోసం పోరాటం. అంటే వాళ్ళు ఒక మాట అన్నారు ఆయన, ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని మేమే మొదలుపెట్టాం,
వాస్తవం అది 1997 జూన్ 1 తేదీన 92 పేజీల ప్రజాస్వామ్య తెలంగాణ డాక్యుమెంట్ను రిలీజ్ చేసింది పీపుల్స్ వార్. భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ పార్టీ తెలంగాణ కావాలి అన్న మొదటి రాజకీయ పార్టీ. ఆ తర్వాతనే బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా. కాబట్టి వాళ్ళ ఆకాంక్షలల్లో కేసీఆర్ గారి 10 ఏళ్ల కాలంలో కొన్ని మాత్రమే నెరవేరినాయి. ఇంకా చాలా నెరవేరాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో వాటి కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అక్కడున్న సమస్యల మీద, దాంతోపాటుగా రాష్ట్ర విభజన అప్పుడు ఇచ్చిన హామీల గురించి అక్కడ ఫైట్ చేస్తారు. ఏది ఎక్కడున్నా సెక్యులరిజం అనేది ఒకటి, ప్రజాస్వామ్యం అనేది ఒకటి, భారత రాజ్యాంగ పరిధిలో ఆ హక్కులను సాధించడానికి చట్టబద్ధమైన పోరాటం చేయడం అనేది వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా మనం ఈ డాక్యుమెంట్లలో పోయి పాతయన్ని 70 ఏళ్ళ నుంచి కూడా మనం గుణపాఠాలు తీసుకొని చేసిన తప్పులనే పదే చేసినాయి. సరే, ఏదైనా పోయిన ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేము. కానీ ఇప్పటి నుంచి అయినా ఒక క్రమ పద్ధతిలో ఈ రాజకీయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఇవాళ మనకు కనబడే ఆశా జ్యోతులు కానీ, అరుణతారలు కానీ ఓన్లీ అడవులలో ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి పోరాడిన వాళ్ళ లోపల ఉన్న ఈ ప్రజల పట్ల ప్రేమ కానీ, ఈ ప్రాంతం పట్ల ప్రేమ కానీ, ప్రజల సమస్యలు పరిష్కరించాలనడంలో ఉన్న అంకితభావం కానీ, కృతజ్ఞత కానీ ఇంకా ఎవరిలో ఉండదు. కాబట్టి భ్రష్టు పట్టిపోయిన ఈ రాజకీయ పార్టీలల్లో ప్రశ్నించే గొంతులు వస్తే తప్ప ఇవి దారికి రావు. ఆ ప్రశ్నించే గొంతులే వస్తాయి. వాళ్ళకేందంటే ఇప్పుడు కస్టడీలో పెట్టుకున్నారు. ఇప్పుడు నిన్న 7-9 మందో వీళ్ళు వస్తే 8 మంది వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు పక్కనే ఉంటున్నారు. ఏం మాట్లాడినా ఆసన్న గారికి ఏం థ్రెట్ ఉందని వచ్చి ఉండొచ్చు కదా. అంటే నేను అనేది థ్రెట్టే కాదు. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తా. పొద్దున ఏమైంది, ఇంటెలిజెన్స్ రాత్రి ప్రయాణం చేయడానికి బాగుండదని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ అడిగి నైట్ అక్కడ నేనే మా ఊర్లో ఏర్పాటు చేశాను. సరే, పొద్దున్న లేసి టెంపుల్ చూడడానికి పోయిళ్ళు. టెంపుల్ చూసి ఎందుకంటే అది ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ వచ్చింది, యునెస్కో రికగ్నిషన్. సరే, వాళ్ళకు ఉంటుంది కదా ఆసక్తి. ఆ టెంపుల్ చూసే వరకు ఎస్ఐబి చీఫ్ ఒక అతను వచ్చాడు. వాళ్ళేమో అతనే చీఫ్ అని అంటున్నారు, లేదా ఐపీఎస్ అంటున్నారు. ఆయన అడుగుదామంటే పేరు ఆయన కూడా చెప్పినట్టు లేడు. ఆయన పేరు తెలియలేదు నాకు. బట్ 1.5 సేపు జీబులో కూర్చోబెట్టి 1-on-1 ఏం మాట్లాడో మనకు తెలియదు. ఆయనతో అంత అవకాశం దొరకలేదు. ఆయన ఇంటరాగేట్ చేశాడు. లాస్ట్కి ఏమైంది తెలుసా, ఈ ఎంబడొచ్చిన పోలీసులు ఆయనను దిగుతావా లేదా అని చెప్పి బలవంతంగా దించి, నీకు చేతనైతే మా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన కస్టడీకి తీసుకొని ఇంటరాగేషన్ చేయి, అంతేగాని మా కస్టడీలో ఉన్న వ్యక్తిని వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడం ఏంది నువ్వు అని చెప్పి ఏమన్నారో వర్డ్స్. వాళ్ళందరూ పోయి అడిగినాక అప్పుడు దిగిపోయాడు ఆయన. అంటే వాళ్ళ పద్ధతి అట్లుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఆయనతో పాటు 200 మందికి పైన ఆయనతో పాటు పోయారు కదా, బయటకు వచ్చారు. 140 200 ఎంతో. అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంటు, వాళ్ళను ఈ బాధితులతోని మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఎవరైతే వీళ్ళ వల్ల కాలు చేతున్నారు ఇట్లాంటి కార్యక్రమాలను ఇన్వాల్వ్ చేస్తున్నారు. తర్వాత రాజ్యాంగం మీద గౌరవం పెంచడానికి చట్టసభలలో తీసుకుపోయి ఇట్లా మనం ప్రజాప్రతినిధులు గెలిపించుకొని అసెంబ్లీలో ఇట్లా మాట్లాడవచ్చు. తర్వాత వాళ్ళకి మీరు ఏం చేస్తారు బయటికి పోయినాక, మళ్ళీ వీళ్ళని ఇట్లా వదిలిపెడితే వీళ్ళ మీద డిపెండ్ అవుతారు కదా. అవును. అట్లా కాకుండా మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఏదైనా చేస్తారేమో. కాబట్టి వాళ్ళకు కొంత బతుకు మీద ప్రేమ, బయట ఏదన్నా జీవనోపాధి కోసం వాళ్ళకు ట్రైనింగ్లు ఇట్లాంటివి ఇస్తూ గడ్చిరోలీలో అయితే 1 year దాకా ఉంటుందని అన్నారు. బట్ ఇక్కడ వచ్చే నెల బహుశా అయిపోవచ్చు అని అంటున్నాడు ఆయన. వచ్చే నెల పూర్తిగా వాళ్ళ నుంచి బయటికి రావచ్చు. కాకపోతే మేము దారం లేని పతంగిలాగా ఉండలేము, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని చేతిలో పట్టుకోవడానికి కేసులు కంటిన్యూ చేస్తారు, కొన్ని కేసులు అయితే పోవు కదా అని అంటున్నాడు. కానీ ఆసన్న గారు ఇప్పుడు తెలంగాణగా పరిమితం అవుతారా, ఛత్తీస్గఢ్ కూడా పరిమితం అవుతారా? అంటే ఆయనకు బయటకు వచ్చాక ఆయనకున్న స్వేచ్ఛ, వాళ్ళు ఇచ్చే స్వేచ్ఛ కావచ్చు, పరిమితుల్లోనే ఉండాలి కదా. రాజ్యాంగ చట్టంలో ఉన్నప్పుడు పరిమితుల్లో ఉండాలి. తర్వాత ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఒక వేదిక పెట్టే పరిస్థితి ఉండదు. సమస్యలు డిఫరెంట్గా ఉంటాయి. ఛత్తీస్గఢ్లో ఉండే ఆదివాసీల సమస్య ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉండేది ఒకటి ఉంటుంది. అయితే నేను షాక్ అయిన ఒకటి ఏంటంటే, మళ్ళీ మొదలు పెట్టారు కదా ఈ మైనింగ్, ఇవన్నీ అడవులు నరకడం ఇదంతా. అంటే ఎప్పుడు ఆపిన్లు అన్నాడు ఆయన. ఎప్పుడు ఆపిన్లు? మేము ఉన్న ప్రాంతాలలో కొంత మేము ప్రొటెక్ట్ చేయగలిగాం, మేము అక్కడ ఉన్నాం అనేది దాంతో కొద్దిగా స్లో అయింది. కానీ ఎన్నడాపిన్లు వాళ్ళు అది కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు మొదటి నుంచి కూడా. దాన్ని కాపాడాలంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం రావాల్సిందే, ప్రజాస్వామ్యయుతంగానే దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చేదాకా మీడియా ముందు కానీ వాళ్ళ లక్ష్యాలను కానీ బయటికి పెట్టే పరిస్థితి లేదు. రెండవది ఏంటంటే, స్టిల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం చేయాలి, ఎట్లా పోవాలి. పార్టీ పెట్టడం అనేది రూల్ అవుట్. నేను చెప్తున్నాను మీకు, అది ఎవరన్నా కానీ దేవుజీ కూడా పార్టీ పెట్టడం అనేది ఎవరు చేయలేరు. అది ఉన్న పార్టీలలో కూడా పోరు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నప్పుడు కొంతమంది సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా ఆయనతో మాట్లాడారు, పేర్లు చెప్పాను.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది కదా సార్. బీజేపీకి వెళ్ళిపోయిన కాంగ్రెస్లో చేరొచ్చు కదా. అంటే అంత తక్కువగా మనం వాళ్ళను అంచనా వేయకూడదు. వాళ్ళు ఏంటంటే ఇవి దోపిడీ పార్టీలుగా వాళ్ళ నరన రక్తంలో జీర్ణించకపోయినాయి. వాళ్ళందరూ కూడా అందులో ఇప్పుడు పార్టీలో చేరారు, మంత్రులు అయ్యారు కదా. అంటే నాజీలు కొందరు ఉంటారు, కొందరు నాజీలు ఉంటారు. వీళ్ళు నాజీలు కాదు, వీళ్ళకి రాజీ పడడం రాదు. వాళ్ళు ఇదే పెద్ద త్యాగం. వాళ్ళు ఆ జీవితాన్ని వదిలిపెట్టి రాజ్యాంగబద్ధమైన జీవితంలోకి రావడం అనేది చాలా పెద్ద చేంజ్ అది. ఇంకా మనం వాళ్ళని ఏదో దోపిడీ ప్రభుత్వాలతో చేయగలుపుతారు, వీళ్ళల్లో వాటాలు పంచుకుంటారు, లేకపోతే పదవులకు అమ్ముడు పోతారు. కూడా చేరరా? వాళ్ళు ఎందులో చేరారు? ఎందుకంటే వాళ్ళకి నచ్చిన పార్టీ ఏది లేదు, ఇప్పుడు నచ్చిన ఫోరం లేదు, నచ్చిన పార్టీ లేదు. వాళ్ళు ఎట్ బెస్ట్ వాళ్ళు వచ్చి చేయాల్సింది ఏంటంటే ఒక రాజకీయ ఫోరం పెట్టుకొని ఆ సమస్యల మీద కొన్ని పోరాటాలు చేయాలి, వాళ్ళ విశ్వాసాన్ని పొందాలి, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో కృషి చేయాలి. ఎన్నికలకు వీళ్ళు పోతారనేది అయితే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆ బలం వాళ్ళకి ఇప్పుడు వస్తుందని కూడా వాళ్ళు అనుకోవడం లేదు. అయితే ఓటు ద్వారా రాజ్యాంగ పరిధిలో ఉన్నప్పుడు ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని సాధించడం అనేది ఒక లక్ష్యంగా ఉంటుంది. బట్ ఇప్పుడు సుదీర్ఘ భవిష్యత్తులో మాత్రం అటువంటి పరిస్థితి లేదు. ప్రజల చైతన్య స్థాయి కానీ వీళ్లకు ప్రజలకున్న సంబంధాలు కానీ చాలా గ్యాప్ వచ్చినాయి. లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా వరకు ఏఓబి బార్డర్ తప్ప నల్లమల్ల కూడా లేరు కదా వీళ్ళు. కాబట్టి ఎట్లా ప్రజలకు చేరువ కావాలంటే లాంగ్ టైం ఇట్ విల్ టేక్. అట్లా వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేస్తారు, వీళ్ళు అనవసరంగా మా మీద నిందలేస్తున్నారు, మమ్మల్ని రకరకాలుగా చిత్రిస్తున్నారు, వీళ్ళకి ఏమన్నా ఉందా అసలు? అంటే నేను ఆ మాటలు మాట్లాడలేను, కానీ ఇంతకాలం ఇంత కష్టపడ్డాం ప్రజల కోసము, మాకు ప్రాణభీతి ఉన్నదా? మేము ప్రాణం కాపాడుకోవడానికి లొంగిపోతున్నామా? మాకేందంటే ఈ లైన్ అనేది ఇంకా అవసరం లేదు, ఇంకా ఆయుధాలతో పని లేదు అని చెప్పేసి ఇది చేశాము. అంటే ఒకప్పుడు అంటే ఒక కాలక్రమాన్ని ఒక్కసారి మనం 2 నిమిషాలు మాట్లాడుకుందాం. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అర్ధాంతరంగా ఆపారనే ఆ గిల్టీ ఫీలింగ్తోని మళ్ళీ సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టారు. వాస్తవంగా 67-68 నాటికి సాయుధ పోరాటాన్ని ప్రారంభించే స్థితే లేదు. స్టాలిన్ చెప్పినట్టుగా సుందరయ్య వీళ్ళందరూ పోయినప్పుడు స్టాలిన్ చెప్పాడు కదా, అజయ్ ఘోష్ వీళ్ళు పోయినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, ఒక్క మూలలో మీరేదో మొదలుపెట్టి సాయుధ పోరాటం అంటే తప్పది, దేశవ్యాప్తంగా విప్లవ పరిస్థితులు ఉండాలి, ఎన్నో ప్యాకెట్లలో మీకు సాయుధ పోరాటం జరగాలి, గెరిల్లా పోరాటాలు జరగాలి, విముక్తి ప్రాంతాలు ఉండాలి. మీరు ఎక్కడో తెలంగాణ మారుమూలలో ఒక సముద్ర మార్గం కూడా లేని ఒక ప్రాంతంలో సాయుధ పోరాటం చేసి ఎట్లా నిలబెట్టుకుంటారు? మిమ్మల్ని చుట్టుముట్టి నలిపేస్తారు. మీరు ఇది ఆలోచించకుండా ఎట్లా స్టార్ట్ చేశారు అని చెప్పి దీన్ని మీరు ముందు కొనసాగించలేరని చెప్పాడు. అటువంటి పరిస్థితుల్లో విరమించారు అప్పుడు. బట్ సస్టైన్ కూడా కావచ్చు వాళ్ళు, కానీ ఎక్స్పాండ్ కాలేరు. మరి దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఆ రోజు మేము ముందు పోయి ఉంటే బాగుండేదని మళ్ళీ ఆయుధాలను నిన్న ఒక మాజీ నక్సలైట్ చెప్తున్నాడు, భాస్కర్ రెడ్డి గారని, మొట్టమొదటి ఖమ్మం వరంగల్ జిల్లాలో మొదటి 3 నక్సలైట్లలో ఆయన ఒక్కడు, దళం ఏర్పాటు చేసిన వాళ్ళల్లో. అయితే రామ్ నరసయ్య గారు వీళ్ళకు మోటివేటర్. రామ్ నరసయ్య గారు ఏం చేశారంటే వీళ్ళని అడవిలో తీసుకుపోయి లవ్వాల బంధాలలో ఒక దగ్గర తవ్వడం మొదలుపెట్టాడు. ఏం చేసిండు? తవ్వితే ఓ స్టెన్గాన్ వచ్చింది, ఒక 2 తపంచాలు లాంటివి వచ్చినాయి, బర్మార్లు వచ్చినాయి, కొంత వెండి వచ్చింది. అయితే ఇది ఎక్కడిది అని అడిగారు. అంటే ఆ 49-50లో మేము పోరాటాన్ని 51లో విరమించినప్పుడు ఇగో ఇక్కడ పాతి పెట్టినాం, ఇప్పుడు మళ్ళీ బయటికి తీస్తున్నాం. ఆయుధాలను అయితే తీయగలిగారు, కానీ ఆనాటి ఆపిన సాయుధ పోరాటాన్ని మళ్ళీ ప్రారంభించాలంటే చేతికి ఆయుధాలు ఇస్తే కాదు కదా, మానసిక చైతన్యం కూడా ఉండాలి కదా పోరాటాలు చేయాలనేది ఒకటి. ఇంకోటి కూడా ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతాయి, నన్ను కూడా తిడతారు ఎవరు అర్బన్ సోకాల్డ్ నక్సలైట్స్. ఇప్పుడు నిజంగానే పోరాట చైతన్యంతో వాళ్ళ మీదున్న అణచివేతను ఎదుర్కొంటూ భూస్వాములను వాళ్ళు చంపినా ఇంకోటి చేసినా వాళ్ళ లోపల త్యాగం చేయాలనే, తట్టుకొని ఉండాలనే శక్తి వస్తుంది. కానీ గద్దర్ పాటలు నేను లోపల పోయినోడికి ఎట్లా వస్తుంది? వాళ్ళ రాశారు సిద్ధాంతంలో, మావగారే రాశారు ఏమనంటే, ప్రజల్లో భావవ్యాప్తి ద్వారా వచ్చిన చైతన్యంతో సాయుధ పోరాటాన్ని మీరు కొనసాగించలేరు. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరు కొన్ని 100,000 ఇంటర్వ్యూస్ చేశారు, ఎక్కువ మంది నక్సలైట్లలో రిక్రూట్ అయింది ఆ 70లో కావచ్చు, 80లో కావచ్చు, 90లో కావచ్చు, తర్వాత కాలంలో కావచ్చు. నిజంగానే పోరాటాలలో చైతన్యవంతులై రాటుదేలి వాళ్ళ మీద ఉన్న దోపిడీని వదిలించుకోవడానికి వాళ్ళే పోరాటాలు చేసి అప్పుడు లోపలికి పోయారా? లేకుంటే ఈ ప్రజల సమస్యలు పక్కకు పెట్టి తమ సొంత సమస్యల కోసం గద్దర్ పాటలతో ప్రేరేపితమై మీరు ఎంతమంది ఇంటర్వ్యూలు చేసినా కూడా ఏం చెప్పారు? ఎక్కువ శాతం గద్దర్ పాటలు, 2 ఆ భావజాల ప్రభావం, 3వది సమస్య వాళ్ళ సమస్యను వాళ్ళు వదిలించుకోవడానికి. ఆ సమస్య పరిష్కారమైన అనుకుంటారా వాళ్ళు? తర్వాత ఆ పాటల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే నిజంగానే ఆయుధం పట్టుకునే చైతన్యం రావాలంటే
వాడు ఆ ప్రజల సమస్యను తన సమస్యగా చేసుకొని ఆ భూస్వామ్య దోపిడీని ఎదిరించడానికో ఆ పెట్టుబడిదారు దోపిడీని ఎదిరించడానికో వాడు ఆయుధం పట్టాలి కదా. ఆ కృషి జరిగిందా అసలు? లేనప్పుడు మరి ఇక కన్ఫ్యూజన్లో ఉండకపోతే ఏమవుతుంది? నాకైతే అభిమన్యుడు గుర్తొస్తాడు. అభిమన్యుడు సగం దూరం పోగలిగాడు. కొండపల్లి సీతారామయ్య చనిపోయిన తర్వాత ఇక వాళ్ళకి ముందు పోవాలనో ఎట్లా తెలియదు, వెనకకి ఎట్లా రావాలనో తెలియదు. ఇది పరిస్థితి. కాబట్టి మళ్ళీ ఆ లైన్ అవసరం లేదు. ఆ లైన్ను మనం ఎవరం కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. కాలం చెల్లింది అది. వాళ్ళకు ఉండొచ్చు, ఇంకా వాళ్ళు దాన్ని ఒప్పుకోవడానికి. అర్బన్ నక్సలైట్ల ఈ దూకుడు వల్ల దేవ్జీ ఎట్లా వణికిపోయాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు దేవ్జీ మాట్లాడితే నాకు నేను అనారోగ్య కారణాలతో బయటకు వస్తానంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, నేను నా వ్యక్తిగత సంతోషాల కోసం ఉండను, నేను ప్రజల కోసం ఉంటాను. ఏం ధైర్యం సరిపోతలేదా? నేను నమ్మిన సిద్ధాంతం అనేది ఇప్పుడు పనికిరాదని చెప్పడానికి ఎందుకు ధైర్యం సరిపోతలేదు? నీ తప్ప అది? ఆయన చెప్పొచ్చు కదా. ఆయన ఏమన్నా సెక్రటరీ చేశారు ఎవరైనా? ఇప్పటికీ చివరి కార్యదర్శి బసవరాజ్ దాదా. ఇది మొదలుపెట్టింది కొండపల్లి సీతారామయ్య గారు, లాస్ట్ సెక్రటరీ బిఆర్ దాదా. ఇంకా మరి ఆయన దేవ్జీ గారికి ఏం అడ్డం వచ్చింది చెప్పుకోవడానికి? అందుకే ఇటువంటి ఇవి ఉండకూడదు. మీరు మమతలు మమకాలాలు ఎట్లా విప్లవకారుని సంఖ్యలు కావో, ఈ మొహమాటాలు వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారో, ఎవడేమనుకుంటాడు నీకెందుకయ్యా? నువ్వు ఎందుకు వచ్చినావో చెప్పు. ఎందుకు దొంగ మాటలు? నీకు అనారోగ్యంగా ఉండి వచ్చినావు నువ్వు. ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది కదా, సిద్ధాంత చర్చ. ఇంకొక విషయం కూడా ఏంటంటే, సరే వాళ్ళందరి ఇంటర్వ్యూలను బట్టి మాట్లాడిన దాన్ని బట్టి నేను చెప్పగలుగుతా, అసలు వాళ్ళు ఎప్పుడు కూడా శాంతి చర్చల కోసం ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసింది లేదు. అది మీడియాలో వచ్చిన వార్తలను ఉపయోగించుకొని సరే చూద్దామన్నట్టుగా మౌనంగా ఉన్నారు, స్టేట్మెంట్లను ఖండించలేదు తప్ప వాళ్ళు నిజంగానే అఫీషియల్గా బసవరాజ్ దాదా చర్చల కోసం లెటర్ పెట్టింది లేదు, ఏది లేదు. ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కాలంలో బతికున్నాం మురళి గారు. మనం చెప్పకపోతే ఎవడు చెప్తాడు? ఉన్న విషయాలు ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. మొహమాటాలు ఎందుకు? నెపోటిజమా దీన్ని ఏమంటారో నాకు తెలియదు ఇంగ్లీష్లో. బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీ ప్రసక్తే లేదంటున్నారు ప్రకాష్ గారు. వాళ్ళందరూ ఆలోచన వేరేగా ఉంది. వాళ్ళందరూ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ఓటుని అమ్ముకోకుండా స్వచ్ఛందంగా వేయడానికి అటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తున్నట్టు ప్రకాష్ గారు చెప్తున్నారు. ఇది మాజీల రాజకీయ పార్టీపై ప్రకాష్ గారి విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy గారితోని మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Sanjay sir. Good. Very good. I congratulate him for doing so well. And I congratulate him, his boss also. So well.